హాయ్ అండి. హాయ్ సప్తగిరి గారు. గుడ్ అండి. చిట్టి నాకు ఎందుకు సిగ్గుపడుతున్నావు? మా చిట్టి మేము చూసుకుంటేనే మాకు అలా సిగ్గు వచ్చేది. అలా సిగ్గు వచ్చేస్తుందండి ఈ సినిమాలో. మా మావయ్య నీ సిగ్గు చూశాను నేను. థ్యాంక్ యూ. నీ సిగ్గు మామూలుగా లేదు. అంటే ఎక్కువ సిగ్గుపడ్డా బాగా. వర్కౌట్ అయిందో లేదన్నా? వర్కౌట్ అయింది లేదు. థ్యాంక్ యూ. అంటే నీ సిగ్గు చూసి చూసేవాళ్ళు మాకు సిగ్గేసింది. అర్థమైన కళలన్నీ కళ కాదు, ముందు ఇంట్లో దేవుందనే కళగాను. విశ్వంలో సైన్స్ కందరి ఎన్నో విషయాలు ఉన్నాయి. పెదరాడి తీర్పులలో తేడా ఉంటుందేమో కానీ మా త్రిపురకు వచ్చిన కళ్ళ అస్సలు తేడా ఉండదు. చిట్టిని చిన్నప్పటి నుంచి పెళ్లి చేసుకుందాం తిరిగి 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 అలసిపోయి చివరికి ఆ గడ్డపోటు తీసుకెళ్ళిపోతే చాలా బాధపడ్డాను. ఇంకేం చేద్దాం. ఏం చిట్టి నిజమేగా? మీ పంచుల వల్ల మా క్యారెక్టర్స్ అన్ని అలా 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 ఎదిగిపోయినాయి, వెలిగినాయి మీ వల్ల. ఇంతకీ త్రిపుర టైటిల్ ఎవరు పెట్టారు అసలు? ఫ్రమ్ ది డైరెక్టర్ ఆఫ్ గీతాంజలి, రాజ్ కిరణ్ గారు. రాజకిరణ్ గారు. ఎందుకంటే అదే కదా బేస్. అవును, నిజంగా చాలా బాగా పెట్టారు. త్రిపురకి మీరు పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించింది. అంటే 3 షేడ్స్ కనిపించింది నాకు అందులో. అంటే జనాలకి రివీల్ చేయకూడదని ఆగుతున్నాను కానీ అంత చెప్తారు. నేను ప్రేమ కథ చిత్రంలో నన్ను తీసుకోలేదు. నేను అసలు సప్తగిరి గారిని కలిసినప్పటి నుంచి నేను అదే షంటే ఆయన్ని. ప్రేమ కథా చిత్రం 2 ఈవిడే హీరోయిన్ ఫిక్స్. అంతే బెటర్. నేను చాలా హర్ట్ అయ్యాను సినిమా చూసినప్పుడు. ఈ సినిమా కూడా అసలు ఈ సినిమాకి నాకు సంబంధం ఏంటి? నేను కూర్చున్నా. అవునన్నా చెప్పండి. అంటే ఇప్పుడు ఆడియన్స్ అనుకుంటారు గబుక్కున ఏంటి వచ్చారు. స్టార్ డైరెక్టర్ వచ్చారు. చిన్న సినిమాల రాజమౌళి గారు వచ్చారు. చిన్న సినిమాల రాజమౌళి గారు వచ్చారు. అన్న ఏ సంబంధం అన్న? దేనికి వచ్చారు ఇక్కడికి? అవును, ఎందుకు వచ్చారంటే అది అడగండి ఫస్ట్. ఎందుకు వచ్చారన్న? నేను రాజ్ కిరణ్ గారితో యాక్చువల్గా సినిమా చూశాను. నేనే అడిగాను, సార్ సినిమా బాగా వచ్చింది అంటున్నారు అందరూ, ఏంటి నేను చూడొచ్చా ఒకసారి అని అడిగాను. మామూలుగా ఏ డైరెక్టర్ అలా అడగకూడదు ఇంకొకరి సినిమాని, బట్ కొంచెం కుతూహలంతో ఆయన అడిగాను అనమాట. అంటే అందరు చూసిన వాళ్ళందరూ బాగుంది అంటున్నారని, అంటే డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి సినిమా బాగుంది అన్నాను. భలేవాళ్ళు సార్ రండి సార్ చూద్దరు కానీ అన్నాను. అంటే సెకండ్ హాఫ్ ఇంకా ఆర్ఆర్ అవ్వలేదు, ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్ అయింది. అప్పుడే చూశాను. చూసిన తర్వాత మాత్రం నాకు ఫస్ట్ హాఫ్ అవ్వగానే బయటకు వచ్చి చెప్పాను, మళ్ళీ గీతాంజలి కంటే ఒక మెట్టు ఎక్కువ ఉండే సినిమా తీశారు. అంటే ఏదో నాది జడ్జిమెంట్ ఇదని కాదు, బట్ నేను యాజ్ ఏ ఆడియన్గా నేను సినిమాని ఎంజాయ్ చేశాను. డెఫినెట్గా అందరినీ బాగా వాడుకున్నారు. మంచి అంటే ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ మధ్య మధ్యలో కొంచెం మాత్రం గట్టిగా భయపెట్టారు, అందులో డౌట్ లేదు. కెమెరా వర్క్ అయితే అల్టిమేట్, అసలు అదిరిపోయింది. రవికుమార్ అతను కన్నడ అతను ఫస్ట్ నేను అతనితో చేద్దాం అనుకున్నాను. దాని తర్వాత బలబల మగడవే చేద్దాం అనుకున్నాం, బట్ చిన్న ఇది వచ్చి ముందు ఇది స్టార్ట్ అయింది కాబట్టి అటు వెళ్ళిపోయాను. చాలా మంచి కెమెరా వర్క్, చాలా బాగుంది అనిపించింది. ఇంకా ఆర్ఆర్ కూడా తను బాగా అంటే లొకేషన్స్ కానీ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చేశారనిపించింది సినిమాలో. ఇంతకన్నా మార్క్ ఏం కావాలి? అలాని కాదు, యాక్చువల్గా మనకు జెన్యున్గా సినిమా నచ్చిందని మన ఫ్రెండ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ శివాకి ఫోన్ చేసి బాగుంది డార్లింగ్ సినిమా అని చెప్పాను. తను కూడా యాక్చువల్గా ఏంటంటే ఆ మాట కొంచెం వచ్చి చెప్తే బాగుంటుందని అంటే నాకు కూడా డెఫినెట్గా రావాలనిపించింది. ఎందుకంటే ఒక మంచి సినిమాని నిజంగా అందరూ కలిసి ప్రమోట్ చేస్తే డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. థ్యాంక్ యూ అన్న. సో చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాను. సో మా మేకప్ మ్యాన్ రాజేష్ రెడీ చేసిన చచ్చిపోవడానికి. సో ఐఎమ్ గోయింగ్ టు చాలా సార్లు ఫోన్ చేశాడే. అవునా? ఇది ఇచ్చేస్తాను మరి. మీరు గెడ్డంతోనే బాగుంటారు. బయట తిండి తినద్దని 1,00,000 సార్లు చెప్పాను. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నా మాట అసలు పట్టించుకోరా? ఇది కందిపప్పు, ఇది పెసరపప్పు, ఇది ఎర్రపప్పు. ఇంకొంచెం అను వేసుకోండి. అయినా ఈ పప్పులు గోలేంటి? ఇంతకీ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎలా ఉంది సినిమాలో? మీ క్యారెక్టర్ ఎలా చేశారు? మీరు చూసారు కదా, బాగానే చేశారు. నేను చూశానులే, నేను బాగానే చేశారన్న. స్వాతి అంటే అల్లరి చిల్లరగా ఏదో కొంచెం, కానీ కొంచెం మెచ్యూర్డ్ లాగా అనిపించింది నాకు ఈ క్యారెక్టర్. అంటే దెర్ ఈస్ ఎ లిమిట్. మరి చిన్నపిల్లలాగా అంటే మనం కూడా కొంచెం పెద్దోళ్ళు అవుతున్నాం అని నమ్మించాలి కదా జనాలకి. అంటే నిజంగానే అవుతున్నాం, బట్ యాక్చువల్గా ఆ మెచ్యూరిటీ అనేది యాక్టింగ్లో కూడా కనపడిచ్చింది. అంటే సినిమాకి ఏం కావాలో అదే చేసామనిపించింది. అంటే నువ్వు ఇప్పుడు కాదు కదా, టీవీ పుట్టినప్పుడు పుట్టావు నువ్వు. సినిమాలు పుట్టినప్పుడు టీవీ పుట్టినప్పుడు పుట్టావు కాబట్టి ఆ మాత్రం మెచ్యూరిటీ ఉండాలి.
అవును మరి, లేకపోతే నేను అన్ని ఇంటర్వ్యూస్లో చెప్తాను, అష్టచమ్మాలో చీర కట్టుకున్నాను ఫస్ట్ టైం. అయితే రివ్యూస్లో రాశారనమాట, టీచర్స్ డే ఫంక్షన్కి పిల్లలు వెళ్తారు కదా, అలా ఉంది స్వాతి చీరలో అని రాశారు. అరే వారిని ఇప్పుడు గోల్కొండ హై స్కూల్ అప్పుడు టీచర్లా లేవు అసలు, స్టూడెంట్లో ఉన్నావు, నీకు ఎందుకే ఆ రోల్ అని తిట్టారు. అంకమ్మ ఏం చేయాలని చెప్పి ఇంకా ఫుల్గా తిన్నా. అయితే ఇది అంటే కొత్తగా పెళ్ళి ఊరు పిల్ల, మంచి లడ్డూలు బొబ్బళ్ళు మధ్యాహ్నం పడుకుంటుంది, పప్పన్న నెయ్యి వేసుకునే టైప్ అన్న అమ్మాయి. రోజా సినిమాలో మధుబాల ఉన్నట్టున్నాం. లేదు, ఆవిడ సనగానే ఉన్నారు. మనోడు మరీ బిస్కెట్ వేసేస్తున్నాడు. ఇదే నాకు నా రోజా సినిమాలో మరీ మధుబాల ఎందుకు అంత పెద్ద మాటలు? స్వాతిలాగా ఉంది, త్రిపురలో స్వాతిలాగా ఉంది అంతే. సారీ వెనక్కి తీసుకుంటున్నాను ఆ మాట. మరి బ్రదర్స్, త్రిపుర సినిమాలో స్వాతిలో ఉన్నాం. ఏడు గుర్రాలకే సూర్యుడు చడే నన్నేలెమ్మంటూ సుదీగొచ్చాడే అయినా అయినా ఏమంతా తొందర చెరిపడే నిద్దురా అయినా అయినా వదిలేనా నన్ను నా కలా. ఫస్ట్ సాంగ్ చాలా బాగా చేశారు, ఆ లొకేషన్స్ అవి కూడా చాలా బాగున్నాయి అని కూడా చెప్పాను పర్టికులర్ గా. అవును, కర్ణాటక హంపి అండ్ బాదామి. ఎక్కడికి వెళ్ళారో తెలియదు కానీ ఒకటే మా అవుట్డోర్ సినిమా అంతా మేము హైదరాబాద్ లోనే. కానీ హైదరాబాద్ లాగా లేదు అది, అది ఊరు. నెక్స్ట్ ఇంటి దగ్గర గొడవలు అవుతూ ఉంటాయి. ఎంత ప్రేమించా ఉన్నాయి సినిమా, ఇన్ని చెప్తున్నావు ఏంటన్నా? భలేవాడు. అసలు ఆవిడకి వచ్చిన కళలు తెలుసు నాకు, నువ్వు చేసిన అల్లరి తెలుసు నాకు, ఇంటర్వెల్ బ్యాంక్ తెలుసు, అన్నీ తెలుసు, అన్నీ చూసాం కదా. డైరెక్టర్ తను ఏమనుకున్నాడో అది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు అనిపించింది. ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో ఇది కుదరక అది కుదరక, బట్ వే ఆఫ్ ఫ్లో మీకు చెప్పినట్టు తీసాడో లేదో మీకు తెలియదేమో కానీ నాకు ఆయన చెప్పకుండా నేను చూసింది మాత్రం యాజ్ ఇట్ ఈస్ బాగుంది అనిపించింది. లేదు, మాకు నరేట్ చేసినప్పుడు కూడా ఆయన అంటే చాలా యానిమేటెడ్గా సౌండ్లు యాంగిల్ అలా సస్పెన్స్ బిల్డప్ చేసి నరేట్ చేశారు. అక్కడే బొట్లో పడిపోయాం. అంత కరెంట్ ఉంటుందని అనుకో బయట చూస్తే. అదే ఆయన అపరిచితుడు అనమాట. సో షేడ్స్ ఉన్నాయి ఆయనలో కూడా. అది ఉంటేనే నాకైతే ఫ్రీడమ్ ఇవ్వలేదన్నా. ఇవ్వలేదా? నాకు అస్సలు ఇవ్వలే, ఇంకా అసలు కుదరదు. ఏంటి నీకు ఫ్రీడమ్ ఇవ్వకుండానే అంత చేసేసావు? ఇంక ఇస్తే ఏమైపోతుంది అసలు? సార్ ఈ సీన్స్ అన్ని ఉన్నాయి సార్ సినిమాలో, మావ కట్టేని ఏమో గానీ మీరు అలాగే తీసే. అసలు మనోడు అసలు సోలోగా అలా భుజాన్ని వేసి గట్టిగా లాక్కెళ్ళిపోయాడు. అన్నా అంటే ఎవరు పుట్టించిన రాయి అన్న, ఇది మీరే కదన్నా, మీకు తెలుసు కదన్నా. థ్యాంక్ యూ. ఈ రాయిని ఎవడో కొట్టక్కర్లు, నా కాళ్ళకి తెలియని తీసుకొచ్చి అక్కడ పెట్టి అంతే. అంత మాట అనకన్నా. ఏ స్టేజ్ ఎక్కినా ఏ మైక్ పెట్టినా ఫస్ట్ చెప్పాల్సిన పేరు నేను మాడితేనే చెప్పుకుంటా ఎక్కడైనా. ఎందుకంటే వితౌట్ ప్రేమ కథ చిత్రం ఈరోజు ఈ స్టేజ్ లేదు, ఈ చైర్ లేదు, ఈ చొక్కాయి కూడా లేదు. ఇది 100% ఫ్యాక్ట్ అన్న. అందరు చావడానికి 190 కారణాలు ఉంటాయి, నీకెందుకు బాసో? ఇంతకు ఎవడబ్బా ఇక్కడ చావాలనుకుంటుందా? ఒకరు కాదు ముగ్గురు కాదు, నాతో పాటు 4. ప్లీజ్ 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 నన్ను కూడా మీతో పాటు జాయిన్ చేసుకోండి. వారం రోజుల నుంచి సిటీ మొత్తం ఒంటరిగా తిరుగుతున్నా అన్న, ఎవడైనా చావడానికి తోడు దొరుకుతాడేమోనే. ఒక పిల్లకాయ దొరకడా? చచ్చావాడు నీకు చెప్పి చచ్చిపోతాడా? ఇంతకింత ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నారు? నా గర్ల్ ఫ్రెండ్ నన్ను ప్రేమించకపోతే చచ్చిపోతానని బెదిరించానన్న. ఒకసారి చచ్చి దానికి చూపిద్దామని. చచ్చేంట్రా చూపించేది నీ బూడిదా? ఫస్ట్ డే తనతో షూటింగ్ చేసినప్పుడు నేను పక్కకు పిలిచాన్న, నువ్వు చూడు ఈ సినిమా తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతావు అని అన్న. 100% ఫస్ట్ డే మనోడు గొంతు కూడా బాలా. నాకేంటంటే కొత్తగా అనిపించేది, ఏంటి ఈ రోజు నాకు ఇలా కనపడ్డు కదా, స్క్రీన్ మీదకి వచ్చేసరికి కొత్తగా అనిపించేది ఏంటని వాడికి చెప్పి ఈ క్యారెక్టర్ రాస్తాను చూడు అంటే, ఆ సినిమా అసలు కథ అనుకోకుండా ఒక ఫ్లో ఊరికే రాసుకుంటూ వెళ్ళిపోయారు. ఓకే, అది ఏ రోజుకి ఆ రోజు ఈ సీన్ తెద్దాం అనుకున్నా ఆ సీన్ తీసేసేవాడిని. అలా తీసేసి ఎడిటింగ్ టేబుల్ మీద ఇలా కొట్టాను అంతే. అది అంటే నిజంగా అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. రేపు ఏం జరుగుతుంది, ఈ సినిమా రిజల్ట్ ఏంటి, నువ్వేంటి, నీ పొజిషన్ ఏంటి, ఈ సినిమా తర్వాత స్థానం ఏంటి, ఈ సినిమా పొజిషన్ ఏంటి, యాజ్ ఇట్ ఈజ్ ప్రెడిక్ట్ చేసింది యాజ్ ఇట్ ఈజ్గా జరిగింది ప్రేమ కథా చిత్రం మాత్రం. అదే 100%. నేనేమంటే మనకు అస్సలు జడ్జ్మెంట్ లేదు. ఆయన చెప్తుంటే సరే సార్ ఆయన అంటే నన్ను ఎంకరేజ్ చేయడానికి అంటున్నారేమో అనుకున్నాను. త్రిపుర కూడా నాకు నిజంగా అసలు అలా బయటికి రాగానే ఈ సినిమా హిట్ అని మాత్రం 100% అందరూ అంటారు. అందులో డౌటే లేదు, 100% ఎంజాయ్ చేస్తారు. మీరు ఒక మంచి హిట్ సినిమా చేసామని ధైర్యంగా రావచ్చు బయటికి. త్రీ షేడ్స్ చేశారు కదా మామూలుగా. నేను 3 చేశానా?
ఒకటి కళలు వస్తాయి, అవును. 2 వైఫ్ క్యారెక్టర్ సాఫ్ట్, 3 ఇది అది కూడా చెప్తాం. అది 3 చెప్పకూడదు, 3 అది. ఐ థింక్ ద వైఫ్ పార్టే ఎక్కువగా బికాస్ అది కొత్త కదా నాకు అలాంటి. హీరో కూడా ఇద్దరు పెయిర్ పర్ఫెక్ట్ గా సింక్ అయ్యారు మీ ఇద్దరు, అవునవును. వైఫ్ అండ్ హస్బెండ్ లాగా. తను కూడా పర్ఫెక్ట్ గా సరిపోయాడు. అవి డైరెక్టర్ గా పాపం రాసుకున్న ఒక మంచి కథ, మంచి మ్యూజిక్ అన్ని అలా కుదిరిని. ప్రొడ్యూసర్ గానీ ప్యాషన్ గా తీశారు సినిమాని. మాత్రం అందరూ కూర్చుని ఈ సినిమాని బాగా చెయ్యాలని ఆ తపన బాగా కనపడింది. టైటిల్ ఒకటి బాగా సెట్ అయింది అనిపించింది. అర్థమైన కళల గంటం అందరికీ చెప్పడం, ఏది మనసులో దాచుకోవా. నేను త్రిపురని ప్రేమిస్తున్నాను, తను పెళ్లి చేసుకోవాలని అడగడానికి వచ్చాను. ఇంకేంటి సప్తగిరి దీని ఎక్స్పీరియన్స్, ఈ సినిమా ఎక్స్పీరియన్స్? ఒక హీరోయిన్కి మామయ్యగా నటించానన్న. ఈ క్యారెక్టర్ అయితే ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు నేను. ఈ క్యారెక్టర్ నాకు చెప్పినప్పుడు ఒక గొప్ప నటుని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. ఆయన ఎవరంటే కోట శ్రీనివాసరావు గారు. మామగారులో కోట శ్రీనివాసరావు గారు ఉంటారు. ఓకే ఓకే. ఆయన ఆ కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని ఒకటే ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని అలా చేస్తే బాగున్నా అనుకొని ఊహించుకొని చేశాను. లేదులే, నీకు అంటే కొత్తగా కనపడే మొత్తానికి యాక్చువల్గా. అంటే ఆ పల్లెటూరులో నల్ల ఫేసు కాకిలాగా సెట్ అయిపోయింది. రాజ్ సన్యాసి రాజ్ ఆత్మికం రిస్క్ జాదా యాపని చేయకుండా గాలికి తిరుగుతాంటే ఈయన హీరోగా పెట్టి సినిమా తీర్చామని తీసుకొచ్చిన మహేష్ బాబులో ఉన్న నన్నే కామెంట్ చేస్తున్నారంటే ఇంకా సంపూర్ణేష్ బాబుకు డూప్ లో ఉంటావు. నిన్ను వస్తారంట. దాంతో ఏంటంటే నేను ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాను కాబట్టి నాకు ఆ ఎనర్జీ ఇది మళ్ళీ ఇందులో కనపడింది. అంటే కంటిన్యూగా ఫ్రేమ్ పెడితే అలా అల్లకల్లంగా అసలు మొత్తం అంటే ఆడియన్ని మాత్రం తిప్పేసుకుంటాడు. అవును, అసలు మిమ్మల్ని డామినేట్ చేసేస్తాడు. అర్థమైన కళలన్నీ కళ కాదు, ముందు ఇంట్లో దేవుందనే కళగాను 100% కాన్ఫిడెంట్ ఈరోజు. ఎందుకంటే ఇన్నాళ్ళు మనం మాట్లాడుకున్నాం, మనం చేసుకున్నాం, బాగుంది. నేను డబ్బింగ్ చెప్పాను, మీరు బాగుందన్నారు, హీరో బాగుందన్నాడు, మా డైరెక్టర్ బాగుందన్నాడు. ఈరోజు మారుతన్న వచ్చి ఒక స్టార్ స్టేటస్ లో ఉండి మార్క్ వేసారంటే ఈ సినిమాకి. నో డౌట్ 6th కన్ఫర్మ్ బ్లాక్ బస్టర్ సినిమా హిట్. దాని దగ్గర రిలీజ్ కూడా చేస్తున్నారు. ఏదో భారీ ఎత్తున్నది రిలీజ్ కూడా. November 6th రిలీజ్ అవుతుంది కదా. డెఫినెట్ గా డోంట్ మిస్ ఇట్ అండి. సినిమా చాలా బాగుంటుంది. నేను చూశాను, స్వాతి చాలా బాగా చేసింది. అట్లాగే సప్తగిరి అయితే ఇంక ఎరగదీశాడు. రాజ్ కిరణ్ గారి డైరెక్షన్ బాగుంది. అన్ని కుదిరిని. హీరో నవీన్ చంద్ర బాగున్నాడు, మ్యూజిక్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, అన్నీ బాగుంది. ఈ సినిమాని గనక చూడకపోతే ఒక మంచి సినిమా మిస్ అవుతారు. కలిసేనే మనసులు రెండు మంగళ సూత్రాలై విరిసేనే వయసులు రెండు మంజుల మంత్రాలై బాసలన్నీ బాసికమాయే ఆశలన్నీ అక్షతలాయే చూపు శుభముహూర్తం అయ్యనే. చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకున్నా. అంటే అసలు ఒక తెలుగు అమ్మాయి ఉండి ఇన్ని లాంగ్వేజ్లు అసలు కవర్ చేయడం, మలయాళం సినిమా పెడితే మలయాళం దాంట్లోనే మీరే. సుబ్రహ్మణ్యపురం సాంగ్స్కి నేను పెద్ద ఫ్యాన్ని. అసలు ఎప్పుడు ఆ సాంగ్ కొంటే చూపుతో ఆ సాంగ్ నాకు ఇష్టం. నేను కొత్త జంటలో కూడా పెట్టుకున్నాను ఆ సాంగ్. అవునవును, చూసాను. అసలు అంటే అంత బాగా ఎక్స్ప్రెషన్స్ అందరు కూడా నిజంగా ఒక తెలుగు అమ్మాయి ఇక్కడ కంటే అక్కడ ఇంకా ఎక్కువ సాధించడం చాలా హ్యాపీ. సోలోగా ఫస్ట్ టైం అనుకుంటా తెలుగులో, అంటే మీ పేరు మీద ఇక స్వాతిని చూడటానికి ఇంకా రావాల్సింది అందరూ. అంటే ఎక్కువ బరువు అయితే మీ ఈవిడ మీదే ఉంది 100%. అంటే చాలా బరువు ఉందని ఫీల్ అవుతున్నారు మరి ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు? లేదండి, అసలు చాలా చిన్న విషయం ఇది. అసలు మనం లేదండి ఇవన్నీ ఇలాంటివి అసలు పెద్ద పెద్ద దెయ్యాలని చూసాం మనం అన్నట్టు. అసలు మనం ఏంటి, మన రేంజ్ ఏంటి, ఇది ఇంకా త్రిపుర కొంచెం తమిళ మలయాళం నాకు అంత సీన్ లేదు. అంత ఉందని నాకు అక్కడ ఎలగలేదు. వాళ్ళని చూస్తున్నాను కదా, నా కోస్టార్స్ ని పర్ఫామ్ చేయడం, సప్తగిరి గారి ట్రాక్ చూసాను. అసలు మీరు కూడా ఎక్కి తొక్కేస్తారు కదా యాక్టింగ్ తో. అంటే కొంచెం ఛాన్స్ ఇచ్చారు మన. అవును, ఏదో బై లక్ మా డైరెక్టర్ ఒప్పుకోలే, మా వాడే చేయాలని. థ్యాంక్ యూ డైరెక్టర్. అంటే ఆ క్యారెక్టర్ ఎలాంటిది, సో మా డైరెక్టర్ ఏం చెప్తే అది చేశాను నేను. అండ్ చేసినప్పుడు కూడా ఐ టు సీ ఈయన వస్తే హీల్ స్టీల్ ద షో. ప్రీతి నిగమ్ గారు సెకండ్ హాఫ్ లో వస్తే ఆ రోజు ఆ 3 days షూటింగ్ లో ఆవిడే ఇంకా క్వీన్ అనమాట. సో అది చూస్తున్నాను కాబట్టి నాకు ఎక్కువ క్రెడిట్ వస్తుంది, నా పేరు ఉంది. అది అంతగా ఎలగలేదు నాకు. మేబీ వాళ్ళందరూ కూడా
అంటే నేను కూడా ఓ అలా ఫీల్ అయిపోతాను. వీళ్ళందరూ వచ్చిందా స్వాతి వచ్చిందా రామ్మా చేద్దాం షూటింగ్ ఏమిటి ఇంత వాళ్ళు అలా నార్మల్గా ఉన్నారనమాట. బాబోయ్ మీ యాక్టింగ్ చూస్తుంటే అర్జెంట్గా సినిమా పెట్టారు కెమెరా. సో చచ్చిపోవడానికి రెడీ ఉన్నాను. సో మా మేకప్ మ్యాన్ రాజేష్ రెడీ చేసిన చచ్చిపోవడానికి. సో ఐఎమ్ గోయింగ్ టు రైట్. బావ చాలా సార్లు ఫోన్ చేశాడే. అవునా ఇది టీ? ఆ, ఇచ్చేస్తాను మరి. మీరు గెడ్డంతోనే బాగుంటారు. బయట తిండి తినద్దని 1,00,000 సార్లు చెప్పాను. మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నా మాట అసలు పట్టించుకోరా? ఇది కందిపప్పు, ఇది పెసరపప్పు, ఇది ఎర్రపప్పు. ఇంకొంచెం అను వేసుకోండి. అయినా ఈ పప్పుల గోలేంటి? ఒక మంచి సినిమా చేశారు, మంచి ప్రయత్నం చేశారు, ఒక మంచి రిజల్ట్ అయితే 100% వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా పక్కా. అవును, లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నేను నవీన్ ఇంటర్వ్యూస్ చేస్తున్నాం కదా, మేము కూడా మాది చాలా తోపు సినిమా, మేము తోపు పర్ఫార్మెన్స్ ఇచ్చాం. అలాగేమి మీరు ఎప్పుడు చూడలేదు డిఫరెంట్ సినిమా అలా ఏం చెప్పట్లేదు, ఎంజాయ్ చేస్తారు మీరు. నాకు కూడా ఏంటంటే ఏ సినిమాకైనా ఆ భయమే. బలబల మగడు పోయి చూసుకున్నా నాకు పర్వాలేదు ఇది వెళ్ళిపోద్దులే అని అనుకున్నాను. మనకు తెలియదు అది ఎక్కడికి వెళ్తుంది ఏంటనేది. ఫస్ట్ అసలు ఎడిటింగ్ టేబుల్ మీద మనకు నచ్చాలి. అలా ఒక నచ్చిన సినిమా అయితే మీరు 100% చేశారని నా ఫీలింగ్. మీకు పర్సనలీ కూడా పర్సనల్లీ ఎలాంటి ఎంబారస్మెంట్ లేదు, ఎలాంటి రిగ్రెట్ లేదు. అండ్ యాజ్ అన్ యాక్టర్ నేను ట్రై చేస్తూ ఉండాలి డిఫరెంట్ థింగ్స్. మీకు సాటిస్ఫాక్షన్ అయితే ఉంది కదా 100%. నేను బాగా చేశాను, నా రోల్ సాటిస్ఫాక్షన్. నీకైతే విచ్చలవిడిగా సాటిస్ఫాక్షన్. ప్రతిరోజు అన్న నేను చేసేదానికి మీరు చెప్తేనే నమ్ముతా. మనోడితో కొన్ని ఫ్రాంక్ గా చెప్పేస్తా, అది డార్లింగ్ ఇది మ్యాటర్ వరకు ఏమనుకోద్దంట. మనోడు ఒక్కోసారి కామెడీ చేసేస్తా ఉంటాడు, కింద సీరియస్ గా చూస్తాడు. ఇట్లా నేను నవ్వించరా, నువ్వు నవ్వించు, నీ పని నువ్వు కానీ నా పని నేను చేసుకుంటాను అన్నట్టు ఉంటుంది. కానీ నిజంగా ఒక కమెడీకి వాడు కామెడీ చేస్తున్నప్పుడు కింద ఎవడన్నా నవ్వుపోతే వాడంత టార్చర్ వాడికి ఇంకా జీవితంలో ఉండదు. ఆ థియేటర్ నుంచి అది వెళ్ళిపోతాడు. ఇంకా సినిమా చూడ్డు. ఇంతవరకు సినిమా చూడలేదన్న నేను నటించినవి, డబ్బింగ్ లో చూడటం తప్ప. చూడండి ప్లీజ్, చూద్దాం. మీకు విజిల్స్ అండి బాబు, మీరు వస్తుంటే చెప్తున్నారు. రాజ్ కిరణ్ గారు రేసు గుర్రంలో మా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రన్నింగ్ కి, కాకపోతే మ్యాటర్ ఏంటంటే మా షోకి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వస్తున్నాడు అని ముందు అనౌన్స్మెంట్ చేస్తారు. సో అందరూ ఏమనుకున్నారంటే అల్లు అర్జున్ గారు వస్తున్నారని అందరూ పేపర్లు పెట్టేసి రెడీగా పడినారు అనమాట. ఏమవుతా చూస్తే నేను వచ్చాను, వీడు వచ్చాడు వీనికి వీడేద్దామని. ఇప్పుడు మీరు చాలా జోక్స్ క్రాక్ చేశారు లైఫ్ లో, అవి చాలా వర్క్ అయినాయి. ఇది అస్సలు వర్క్అవుట్ అవ్వలేదు. సారీ, సే సారీ. చచ్చిపోయింది తల్లి, తీసేయండి, మీరు దండం పెడితే దండం పెడితే ఇది పేలింది, ఇది పేలింది. ఇప్పుడు ఎలాగలా లాస్ట్కి పేలుస్తాడు. రాజ్ సన్యాసి రాజ్ ఆత్మికం రిస్క్ జాదా యాపని చేయకుండా గాలికి తిరుగుతాంటే ఈయన హీరోగా పెట్టి సినిమాలు ఇచ్చామని తీసుకొచ్చిన. మహేష్ బాబులో ఉన్న నన్నే కామెంట్ చేస్తున్నారంటే ఇంకా సంపూర్ణేష్ బాబుకు డూప్ లో ఉంటావు. నిన్ను వస్తారంట. నవీన్తో నీకు ఎలా ఉంది? నవీన్తో నాకేం సంబంధం అన్న, వీళ్ళకి వాళ్ళకి ఉంటుంది కానీ భార్యాభర్తలు ఏదో వాళ్ళ ఇంట్లో గొడవలు. వాళ్ళ ఇంట్లో గొడవలా? ఈయన వచ్చి అన్ని పుల్లలు పెడుతుంటారు. ఆయన వాళ్ళే కదా గొడవలు. మా మామయ్య వచ్చి పుల్లలు పెడతారు. నవీన్ ఎలా యాక్ట్ చేశాడు మీకు? బయటకు తీసాడండి అంతే. క్యారెక్టర్ లో 2 డైమెన్షన్స్ మాత్రం బాగా చూపించాడు. ఎందుకంటే మనకి ఒక్కోసారి ఏంటి ఇతనే వెళ్ళనా అనిపిస్తుంది. అతను వెళ్ళనేమో మరి మేము చెప్పం. లేదు లేదు హీరోనే. మీ దగ్గరికి వచ్చినప్పుడు అలా హీరోనే. లేదు బయటికి రాగినా వెళ్ళను అతను. అలా 2-3 రకాలుగా షేడ్స్ చాలా బాగా చేశాడు. అతను కూడా త్రిపురుడు. మూడు షేడ్స్. నేను చూడకుండా మనసు ఉండదే, మది పదే పదే నీ వైపే లాగుతున్నదే, నీ చూపులోన పిలుపు ఉన్నదే, అది సదా సదా నీ నీడై సాగమన్నదే. మీతో ఒక సీనియర్ మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు కొంచెం భయపడతారు, అమ్మా ఇవి ఇంత దగ్గర మనం బ్యాలెన్స్ చేయగలమని. నిజం, ప్రామిస్. అందుకే చూడకుండా యాక్ట్ చేస్తాం మేము. అంటే స్వాతి చాలా బాగా చేస్తుంది, అసలు అద్భుతంగా నటిస్తుంది, అందరికీ తెలుసు. చేస్తున్నప్పుడైతే పక్కన వాళ్ళు కొంచెం ఇదవుతారు కదా, అలాంటి ఫీలింగ్ ఏమన్నా ఉందని నీకు? నాకు వచ్చింది. అందుకే నేను ఫేస్ చూడకుండా పక్క తిప్పి డైలాగ్ చెప్పేస్తాను. నిజం 100%. ఎందుకు లేవుడితో గొడవ,
అసలు ఇవన్నీ అబద్ధాలు ఎవరైనా నమ్ముతారా? ఈ సో టాలెంటెడ్ అండి, అసలు పవర్ హౌస్ లొకేషన్ లో స్పాట్ లో ఏదో అన్ని అబద్ధాలు. ఏమన్నా కొన్ని స్పాంటేనియస్ గా ఏమన్నా చేస్తుంటాడు? అయ్యి బాబోయ్, అసలు ఒకటి అన్ని టేకులు మారుతూ ఉంటాయి, మాకు అన్ని కామెడీ. మీకు ఏంటంటే ఇటు చేసింది మళ్ళీ అటు చేయడం, అటు మళ్ళీ వేరే చేస్తాడు. వీళ్ళు ఉంటారు కదా మనోడు గొప్పతనం ఏంటంటే ఏ యాంగిల్ పెడితే ఆ యాంగిల్ కొత్త వేస్తాడు. ఇంకా మనం అంటే ఇంకా అదంతా వీల్ గెట్ క్యారీడ్ అవే అనమాట, అంతా అది వెళ్ళిపోద్ది అలాగా. త్రిపుర స్టోరీ మారిపోవచ్చు, భయం. అతన్ని ఎవరికైనా చూపించమండి. హీరో గురించి చెప్పండి. హీరో నేనేనండి. మరి దెయ్యం నేనే సార్. గీతాంజలి డైరెక్టర్. అవునండి. ఎవరు? రాజ్ కిరణ్. నాకు ఎందుకు అలా మాట్లాడుతుంటే బాగా క్లోజ్ ఫ్రెండ్ అన్న నాకు, ఎందుకంటే చాలా క్లోజ్ ఫ్రెండ్, అందుకే నా విధంగా మాట్లాడుతున్నా. గీతాంజలిలో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేసావు. అవునండి. దీంట్లో కూడా చేసావు. నీకు అలా కంటిన్యూ అవుతున్న సెంటిమెంట్ గా అది సినిమా హిట్ అయింది, ఈ సినిమా కూడా హిట్ అవుద్దని పెట్టుకున్నాడా, లేకపోతే నువ్వు రియల్ గా టాలెంటెడ్ అని పెట్టుకున్నాడా? అది డైరెక్టర్ గారు అడగాలన్నా, అది డైరెక్టర్ గారు సమాధానం చెప్తే బాగున్నాను. నేను గీతాంజలిలో ఆ సీన్ చేసినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాడు. దీంట్లో కూడా ఏదో 2-3 సీన్స్ అన్నాడు. కాదు బ్రదర్, నేను ఫుల్ లెంత్ చేస్తా, నువ్వు ఫుల్ లెంత్ నాకు రాయి, నేను 100% దీన్ని న్యాయం చేస్తా అనగానే నేను వచ్చి అన్నీ మాట్లాడుకున్నాను. నేను బ్రదర్ మీరు దాని గురించి ఏం పట్టించుకోకుండా డెఫినెట్గా ఈ సినిమా నేను చేస్తున్నాను, నాకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ కావాలి, ఎలా వాడుకుంటారు వాడుకున్నాను, దాని తగ్గట్టు ఆ సినిమాలో కాకుండా ఈ సినిమాలో ఫుల్ లెంత్ నన్ను యూజ్ చేస్తున్నాడు. 100% సాటిస్ఫైగా ఉన్నాడు. ఆయనలో ఏమైనా చేంజ్ వచ్చిందా ఆ సినిమాకి ఏం రాలేదండి. దాంట్లో నాకు ఒక బాలాజీగా తెలుసు, కాకపోతే ఇప్పుడు రాజ్ కిరణ్ గా కొంచెం బెటర్ అయ్యారని చెప్పాలండి. మీరు బెటర్ అయ్యారండి అంటే ఆడియన్స్ ప్రూవ్డ్ కదా. సరే ఆడియన్స్ కి మీ ఇది చెప్పండి. కాదు, మా ఇద్దరికి ఒక చిన్న ఇది ఉండేది షూటింగ్ అప్పుడు, త్రూ అవుట్ దట్ ఒక చిన్న సాంగ్ ఉంటే బాగుండేది. అది మనం సీతారామ గారి మనవరాల్లో మీనాకు సుధాకర్ గారి ఒక సాంగ్ ఉంటుంది, సుందరి చిట్టి నువ్వంటే నాకు ప్రాణం అని ఒక సాంగ్ నేను పాడతానన్నా. అలా ఒకటి పెడదామంటే బాగుంటుంది అన్నాను. చాలా ట్రై చేస్తాం, వాళ్ళకి ప్లేస్మెంట్ దొరకలే. నిజం బాగుండేది అన్న, చాలా బాగుండేది అంటే మీ ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్. అవును. నో బట్ త్రిపుర గురించి ఏం చెప్పాలి అంటే, November 6th త్రిపుర రిలీజ్ అవుతుందండి. అండ్ క్లోజ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కొంతమంది చూసారు, మారుతి గారు చూసారు. అండ్ టుడే కేమ్ అండ్ సపోర్టెడ్ అస్. సో థ్యాంక్ యూ మారుతి గారు. థ్యాంక్ యూ. అండ్ మా సినిమా గురించి చెప్పాలంటే, ఇట్స్ ఎంటర్టైనింగ్ లైట్ ఫిల్మ్ అండి. టేక్ ఇట్ ఈజీ, హ్యాపీగా వెళ్ళి కూర్చుని ఎంజాయ్ చేయండి. అండ్ ఎక్కువ సీరియస్గా తీసుకోకండి. టేక్ జస్ట్ ఎంజాయ్ ఇట్. లాజిక్ ఇవన్నీ కాకుండా సిట్ బ్యాక్ అండ్ ఎంజాయ్ ఫిల్మ్. November 6th త్రిపుర రిలీజ్. ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను, తప్పకుండా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. వీళ్ళందరూ మారుతన్న కూడా వచ్చి మార్క్ వేశాడు, ఎందుకంటే మారుతన్న ఆల్రెడీ సినిమా చూశాడు కాబట్టి. రండి, బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. 600 థియేటర్స్లో రిలీజ్ అవుతుందని అంటున్నారు. సో నాకు ఇది చాలా ఇట్స్ అ బిగ్ డీల్ ఫర్ మీ. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని. ఈ ఫెస్టివల్ సీజన్లో మాదే ఫస్ట్ రిలీజ్, సో మాకు లక్కీ ఛాన్స్ దొరికింది. అండ్ వీ హోప్ వీ ఎంటర్టైన్ యూ అండ్ యూ లవ్ ద ఫిల్మ్.